హాయ్ హలో వ్యూవర్స్ అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్, మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. ఈరోజుటి మ్యాచ్ పపువా నమీబియా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్ 3 వికెట్స్ తేడాతో ఘనమైన విజయాన్ని సాధించి సూపర్ 8కి అర్హత అయితే సాధించింది. అధికారికంగా న్యూజిలాండ్ సూపర్ 8 నుంచి తప్పుకున్నట్టే అని చెప్పుకోవచ్చు. కన్ఫర్మేషన్ అయితే వచ్చేసింది మనకి. ఓకే ఫ్రెండ్స్, ఇక లేట్ చేయకుండా మనం మ్యాచ్ వివరాలకు వెళ్ళిపోదాం. లెట్స్ మూవ్ టు ద టాపిక్. హాయ్ హలో వ్యూవర్స్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్, మన ఛానల్కి స్వాగతం. మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియోలని, తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు. సో టాస్ గెలిచిన కెప్టెన్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. మంచి స్టార్ట్స్ అయితే ఎక్కడ కూడా రాలేవని చెప్పుకోవచ్చు నమీబియాకి. కానీ 95 రన్స్ మాత్రమే ఆల్అవుట్ అయితే అవ్వడం జరిగింది. ఆ టీం నుంచి 27 రన్స్ ఈజ్ ద టాప్ గెటర్ స్కోర్ అంతే. దీన్ని బట్టి చెప్పుకోవచ్చు 19.5 ఓవర్స్లో ఈ రన్స్ అయితే చేయడం అయితే జరిగింది. సో ఫజలక్ ఫరూక్కి 3 వికెట్స్ తీసుకుంటే నమీనుల్లాకి 2 వికెట్లు, 3 రన్అట్లు. 3 రన్అట్లు అంటే ఏ విధంగా ఆడిందో మనకి ఇక్కడే తెలిసిపోతుంది నమీబియా అని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత నూర్ అహ్మద్కి ఒక వికెట్ అయితే రావడం జరిగింది. అనంతరం లక్ష్య ఛేదను ఆరంభించిన ఆఫ్ఘనిస్తాన్కి మాత్రం ఆదిలోనే గట్టి షాక్ అయితే తగిలింది. ఇబ్రాహిం జాద్రాన్ గోల్డెన్ డక్గా వెనుదిరిగిన తర్వాత రెహమానుల్లా గుర్బాజ్ అండ్ గుల్బదీన్ నాయర్ ఒక మంచి పార్ట్నర్షిప్ చేశారు. కానీ 13 రన్స్ వేసి రెహమానుల్లా గుర్బాజ్ అవుట్ అయిన తర్వాత సో మొత్తంగా 3 వికెట్స్ అయితే కోల్పోయి లాస్ట్ వరకు గుల్బదీన్ నాయర్ ది కీలక పాత్ర అని చెప్పుకోవచ్చు ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్ గెలవటంలో. సో ఎందుకు అంటే 49 రన్స్ చేశాడు. లాస్ట్లో ఒక క్యాన్యో ఇన్నింగ్స్ అయితే మరో బ్యాటర్ ఆడటం అయితే జరిగింది. సో మొత్తంగా ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అయితే ఫజలక్ ఫరూకీని వరించింది. కాకపోతే ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే 25 ఎక్స్ట్రాస్ అయితే ఈ ఆఫ్ఘనిస్తాన్ టీం ఇవ్వటం అయితే జరిగింది. చాలా వరకు వైడ్స్, నో బాల్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అక్కడక్కడ పూర్ ఫీల్డింగ్ అయినప్పటికీ దాన్ని లాస్ట్ వరకు కరెక్షన్ చేసుకోవడం అయితే జరిగింది. నమీబియా మాత్రం జస్ట్ 12 ఎక్స్ట్రాస్ మాత్రమే ఇవ్వడం జరిగింది. సో ఈ ఎక్స్ట్రాస్ని త్వరగా నియంత్రించుకుంటే మంచిది. ఎందుకంటే సూపర్ 8 మ్యాచెస్లో చాలా విరక్తిగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు పెద్ద టీమ్స్ ఉన్నాయనుకోండి, లైక్ ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, ఇండియా, సౌత్ ఆఫ్రికా, ఇట్లాంటి టీమ్స్ అయితే ఎక్స్ట్రాస్ వల్ల కొంచెం సంతృప్తి చెందుతారు. సో అందుకని ఎక్స్ట్రాస్ని ఎంత కట్టడి చేస్తే అంత మంచిది. ఎక్స్ట్రాస్ 1, 10 అంటే అర్థం చేసుకోవచ్చు, కానీ ఏకంగా 25 ఎక్స్ట్రాస్ అంటే సో ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్, షేర్, లైక్, కామెంట్ చేయండి. అదేవిధంగా ఈరోజు పాకిస్తాన్ వర్సెస్ ఐర్లాండ్ మధ్య మ్యాచ్ అయితే ఉంది, నైట్ మ్యాచ్, గ్రూప్ ఏ. సో మ్యాచ్ పాకిస్తాన్కి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్, షేర్, లైక్, కామెంట్ చేయండి. మరొక అప్డేట్తో మేము ఉంటాను. అంతవరకు సెలవు, నమస్కారం.